రాజీనామా బాటలో దాన నాగేందర్ ఉన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదంటున్నారు దాన నాగేందర్. తాను మాత్రం కాంగ్రెస్లోనే ఉన్నానంటూ ఉన్నారు. ప్రస్తుతం ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణను నడుగుతున్నటువంటి సందర్భంలో దానం వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటి వరకు స్పీకర్కు వివరణ ఇవ్వలేదు దాన నాగేందర్. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది అంటూ దాన నాగేందర్ వ్యాఖ్యానించారు. దాన నాగేందర్ రాజీనామా బాటలో ఉన్నట్టుగా కనపడుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదు, కానీ తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ విచారణ జరుగుతున్న క్రమంలో దానం వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఇప్పటి వరకు దానం స్పీకర్కు వివరణ ఇవ్వలేదు. జేహెచ్ఎంసీలో ఎంఐఎంతో కలుపుకుని కాంగ్రెస్ 300 డివిజన్లలో గెలుస్తుందన్నారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందన్నారు దానం. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 300 డివిజన్లను తిరుగుతా అన్నారు ఆయన. కాంగ్రెస్ పథకాలకు ప్రజలు వివరిస్తా అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. మీరే గెలవాలంటారు, ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తుంది? వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు కిర్కాస్ మాటలు ఎందుకు? మీరు ఏ పార్టీ అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా. కాంగ్రెస్ ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. మీరే గెలవాలంటారు, ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తుంది? వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు కిర్కాస్ మాటలు ఎందుకు? మీరు ఏ పార్టీ అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ చెప్తున్నాం. సో అవి దాన నాగేందర్ వ్యాఖ్యలు. ప్రస్తుతం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మీద విచారణ జరుగుతూ ఉంది. ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టుగా తమ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవంటూ స్పీకర్ మొన్న 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లను కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, దాంట్లో దాన నాగేందర్ కూడా ఉన్నారు. ఇప్పటివరకు ఆయన ఎలాంటి వివరణ ఇవ్వలేదు. మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ జాయిన్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మాట్లాడదాం. రమేష్, ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే కూడా తను ఇంత క్లారిటీగా మాట్లాడింది లేదు. మొన్నటి వరకు ఒక ఎత్తు, వాళ్ళ మీద విచారణ ప్రారంభమైన తర్వాత ఒక ఎత్తు అన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కానీ దాన నాగేందర్ తాను తీసుకున్న స్టాండ్ను ఆయన క్లియర్గా చెప్తూ ఉన్నారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది అని చెప్తూ ఉన్నారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తానని చెప్తూ ఉన్నారు. ఏంటి, ఎట్లా చూడాలి? ఒక పక్కన మళ్ళీ స్పీకర్కి వివరణ ఇవ్వలేదు. దానం నాగేందర్ రాజీనామాకు సిద్ధపడ్డట్టు చాలా స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు చూస్తే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తాను, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను జిహెచ్ఎంసీలో గెలిపించడానికి కూడా తాను కృషి చేస్తానని కూడా బహిరంగంగా ప్రకటించారు. ఇప్పటివరకు బీఆర్ఎస్ నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద ప్రధానంగా ఆరోపణలు చేసేది వీళ్ళు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, దానికి సంబంధించిన ఆధారాలు స్పీకర్కు సమర్పిస్తున్నామని చెప్పారు. కానీ స్పీకర్ 5 ఎమ్మెల్యేల విషయంలో ఇటీవలే ఒక నిర్ణయం తీసుకున్నారు. అరకెప్పూడి గాంధీ, తెల్ల వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిల మీద ఫిరాయింపుల కింద స్పీకర్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ ఒక కీలక నిర్ణయం
నిర్ణయం ఇటీవల తీసుకున్నారు. ఈ 5 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆధారాలు లేవు, కాబట్టి మీ పిటిషన్ని డిస్మిస్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. కానీ ఇప్పుడు దానం నాగేందర్ స్వయంగా తాను మీడియా ముందుకు వచ్చి తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేల సంగతి అంటే ఇప్పటివరకు ఆరోపణలు ఎదుర్కొన్న ఫిరాయింపు ఎమ్మెల్యేల సంగతి తనకు తెలియదు, కానీ తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను, కాంగ్రెస్ పార్టీలోనే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేస్తానని కూడా ఆయన బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో ఇక ఆయన రాజీనామా చేయడానికి ఉపక్రమిస్తున్నట్లు సమాచారం. ఇంకా ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో స్పీకర్కు ఇప్పటికి కూడా ఆయన వివరణ ఇవ్వలేదు. ఈ 5 ఎమ్మెల్యేలు ఆల్రెడీ వివరణ ఇచ్చారు, ఇటీవల కడియం శ్రీహరి కూడా వివరణ ఇచ్చారు. మిగతా ఎవరైతే ఉన్నారో పోచారం శ్రీనివాసరెడ్డి, బాన్స్వాడ నుంచి గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్య, సంజయ్, వీళ్ళందరికీ కూడా వివరణ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు 5 ఎమ్మెల్యేల మీద డిస్మిస్ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఆరోపణలు పరిగణలోకి తీసుకొని వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, దానికి సంబంధించిన ఆధారాలు లేవని డిస్మిస్ చేసిన నేపథ్యంలో ఇక దీనికి సంబంధించి కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, కాళయాదయ్య, సంజయ్కి సంబంధించిన నిర్ణయం పెండింగ్లో ఉంది. ఇప్పటికే పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది, కాళయాదయ్యకి సంబంధించిన విచారణ ముగిసిపోయింది, సంజయ్కి సంబంధించిన విచారణ ముగిసిపోయింది. కడియం శ్రీహరి ఇటీవల ఎప్పుడైతే స్పీకర్ ఈ 5 ఎమ్మెల్యేల మీద నిర్ణయం తీసుకున్నారో ఆయన కూడా తన వివరణ ఇచ్చారు, తాను బీఆర్ఎస్లో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో చేరలేదని కూడా వివరణ ఇచ్చారు. కానీ దానం నాగేందర్ ఇప్పటివరకు స్పీకర్కి వివరణ ఇవ్వలేదు. వివరణ ఇవ్వకపోవడమే కాకుండా కొంత సమయం అడిగాడు, ఆ సమయంలో కూడా వివరణ ఇవ్వలేదు. ఇప్పుడు స్వయంగా ఆయన ముందుకొచ్చి తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని జిహెచ్ఎంసీలో ఎన్నికల్లో గెలిపించడానికి ప్రయత్నం చేస్తానని బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో ఇక ఆయన రాజీనామాకు సిద్ధపడ్డట్లు సమాచారం. రాజీనామా చేసి మళ్ళీ జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది. అనేక సాంకేతిక అంశాలు దానం నాగేందర్ విషయంలో ముడిపడి ఉన్నాయి. బీఆర్ఎస్ ఖైరతాబాద్ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి విజయం సాధించిన తర్వాత ఆయన వెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అంటే కాంగ్రెస్ బీఫామ్ మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ బీఫామ్ మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 40,000 ఆధిక్యతతో ఓడిపోయారు, కిషన్ రెడ్డి విజయం సాధించారు. సో దీనికి సంబంధించిన కాంక్రీట్ ఎవిడెన్స్ కూడా బీఆర్ఎస్ పార్టీ వద్దనే. దానం నాగేందర్ విషయంలో ఏ విధంగా తప్పించుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకున్న 5 ఎమ్మెల్యేల విషయంలో కానీ, దానం నాగేందర్ కాకుండా మిగతా 4 ఎమ్మెల్యేల విషయంలో కానీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దానం నాగేందర్ విషయంలో ఒక స్పష్టమైన కాంక్రీట్ ఎవిడెన్స్, సాంకేతికమైన అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. సో దానం నాగేందర్ అంతకుముందే స్పీకర్కు ఇప్పటివరకు వివరణ ఇవ్వలేదు, నోటీసులకు స్పందించి వివరణ ఇవ్వలేదు. అంతకుముందే తను రాజీనామా చేసి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఈ మేరకు ఆదేశాలు ఉన్న నేపథ్యంలోనే ఇక ఆయన బహిరంగంగా వచ్చి తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని చెప్పినట్లు సమాచారం. సో స్పష్టంగా దానం నాగేందర్ ఇక రాజీనామా చేయడానికి ఆయన సిద్ధపడ్డారు. త్వరలోనే ఆయన రాజీనామాను చూసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇదే జరగబోతుంది. దీనికి సంబంధించి స్పీకర్కి ఇప్పటివరకు కూడా వివరణ ఇవ్వకపోవడానికి అదే కారణంగా చెప్తున్నారు. ఈరోజు ఆయన మాట్లాడిన తీరు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని బహిరంగంగా చెప్పడం, ఇదంతా కూడా ఆయన రాజీనామా చేసి మరొకసారి ఖైరతాబాద్ బై ఎన్నికల్లో ఆయన పోటీ చేయడానికి రెడీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి కూడా వివిధ అంశాలకు సంబంధించి ఇప్పటివరకు ఇప్పుడు మొన్ననే కంటోన్మెంట్ ఎలక్షన్ జరిగాయి. ఆ తర్వాత ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సో ఖైరతాబాద్లో కూడా ఉప ఎన్నికలు వస్తే ఆ ఉప ఎన్నికలు కూడా విజయం సాధించడం ద్వారా హైదరాబాద్ సిటీలో కూడా కాంగ్రెస్ స్ట్రాంగ్గా ఉంది. కాంగ్రెస్కి సంబంధించిన అభ్యర్థులు ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. అందుకే ఈ సాంకేతిక అంశాలను దానం నాగేందర్కు సంబంధించిన విషయంలో ఒక నిర్ణయం తీసుకొని దానం నాగేందర్కి ఇప్పటికే తగిన సంకేతం ఇచ్చినట్లు సమాచారం. ఆ సంకేతాలను అనుసరించే దానం నాగేందర్ బాహటంగా బయటకు వచ్చి తను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని చెప్తున్నారు. త్వరలోనే ఆయన రాజీనామా స్పీకర్కి సమర్పించే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన అధికారికంగా ప్రకటించకపోయినా ఆయన ఈరోజు చెప్పిన అంశాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా దానం నాగేందర్ రాజీనామాకు సిద్ధపడ్డట్టు తెలుస్తుంది. ఏంటంటే ఈ మూవ్ తీసుకోవడానికి మిగతా ఎమ్మెల్యేలకి దానం నాగేందర్కి ఏంటి డిఫరెన్స్? ఎందుకు దానం నాగేందర్ ఒక స్టాండ్ తీసుకున్నారు? ఈ స్టాండ్ ఎందుకు తీసుకున్నారు? తీసుకోవడానికి ఇంతకు ముందు చెప్పినట్టు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. తను పార్టీ మారలేదు, తను బీఆర్ఎస్ పార్టీలో గెలిచినా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని మిగతా ఎమ్మెల్యేలు చెప్పినట్టు ఈయన చెప్పలేరు. ఎందుకంటే ఆల్రెడీ సికింద్రాబాద్ బీఫామ్, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఆయన పోటీ చేశారు, కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని, తనకు ఓటు వేయాలని కూడా అభ్యర్థించిన నేపథ్యంలో ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకోలేడు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ వద్దే సరైన ఆధారాలు ఉన్నాయి. ఆయన బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన అంశం ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది. అదేవిధంగా ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి బీఫామ్ సమర్పించిన అంశం, అఫిడవిట్కి సంబంధించిన అంశం, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గరే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవిడెన్స్ పెట్టుకొని స్పీకర్ ఈ 5 ఎమ్మెల్యేల విషయంలో, ఇటీవల 5 ఎమ్మెల్యేల విషయంలో తీసుకున్న నిర్ణయం మాదిరిగానే
మీ దానం నాగేందర్ విషయంలో తీసుకునే అవకాశం లేదు. ఆయనకు కూడా అనేక ఆటంకాలు ఉంటాయి. సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది, ఒక గడువు విధించింది. ఈ గడువులోపు నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్పిన నేపథ్యంలో అందుకే ఇప్పుడు 5 ఎమ్మెల్యేల పైన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పారు. నిజానికి కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని గెలిచి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిని కలిసినప్పటికీ బహిరంగంగా తాము కాంగ్రెస్ పార్టీలో చేరాము, తాము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని ఎక్కడ కూడా ప్రకటించిన దాఖలాలు లేవు. అనేక ఆధారాలు కూడా బీఆర్ఎస్ సమర్పించిన దానికి కరెక్ట్గా ఎవిడెన్స్ లేవనేది స్పీకర్ అభిప్రాయం. స్పీకర్ కూడా ఒక కోర్టు మాదిరిగానే విచారణ జరుపుతారు. ఆయన కూడా వాళ్ళ న్యాయవాదులు, ఇవతల పక్ష న్యాయవాదులు, అవతల పక్ష న్యాయవాదుల వాదనలు కూడా విన్న తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ దానం నాగేందర్ విషయంలో ఇక వాదనలకు ఆస్కారం లేదు. కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంది. ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇటు ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. సో ఇవన్నీ కూడా కాంట్రడిక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇంకా రాజీనామా చేయడం తప్ప మరో మార్గం లేదు. స్పీకర్ కూడా అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన రాజీనామా చేయకుండా స్పీకర్ నిర్ణయం కోసం వెయిట్ చేసినప్పటికీ ఆ తర్వాత ఫిరాయింపుల చట్టంకి అనర్హత వేటు వేస్తే 6 ఏళ్ల వరకు కూడా మళ్ళీ పోటీ చేసే అవకాశం కూడా ఉండదు. ఇవన్నీ తప్పించుకోవడానికి ఆయన ముందుగానే రాజీనామా చేసి ఆ రాజీనామాని స్పీకర్కి సమర్పించి బై ఎలక్షన్స్కు సిద్ధపడమే మార్గంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది, దానం నాగేందర్ కూడా భావిస్తున్నారు. దానికి తోడు ఫ్యూచర్లో హైదరాబాద్ సిటీలో స్ట్రాంగ్ కావాలన్నా, తాము ఎవరికి కూడా ఏదైనా పదవులు ఇవ్వాలన్నా లేదా ఏదైనా అంశంలో కీలకమైన పోస్టు దానం నాగేందర్కి ఇవ్వాలన్నా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఆటంకం వచ్చే అవకాశం ఉంది. సో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించిన తర్వాత ఆయనకి ఏ అవకాశం ఇచ్చినప్పటికీ ఇతరులు కూడా ప్రశ్నించే అవకాశం లేదు. గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గెలిచిన క్రమంలో ఆయన టీడీపీ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇచ్చిన నేపథ్యంలో ఆయన మీద అనేక విమర్శలు వచ్చాయి. కనీసం ఆయన ఎట్లా మంత్రి పదవి ఇచ్చారని కూడా చాలాసార్లు కూడా చాలా రాజకీయ వర్గాల నుంచి కూడా ప్రశ్నలు ఉత్పన్నమై విపక్షాల నుంచి కూడా తీవ్ర విమర్శల పాలైంది బీఆర్ఎస్. ఆ విమర్శలను తట్టుకోవడానికి దానం నాగేందర్ రాజీనామా చేపించి ఆ తర్వాత జరిగే బై ఎలక్షన్లో ఆయనని గెలిపించడం ద్వారా తద్వారా తాము ఫేర్గా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉన్నదని చెప్పడానికే దానం నాగేందర్ ఈ స్టాండ్ తీసుకున్నట్లు సమాచారం. ఆ స్టాండ్ ప్రకారం ఆయన ముందుకు వెళ్ళి రాజీనామా చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఆయనకు సంబంధించిన స్ట్రాంగ్ ఆధారాలు ఉన్న దృష్ట్యా స్పీకర్ కూడా వేటు వేసే అవకాశం ఉంది. ఆ వేటు నుంచి తప్పించుకోవడానికి ముందుగానే ఆయన రాజీనామా చేయడానికి సిద్ధపడ్డట్లు మనకు సమాచారం. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. కదా అది మన స్పెషాలిటీ కదా. జిహెచ్ఎంసీలో 300 మీరే గెలవాలంటారు. ఏ పార్టీ గెలవాలి పార్టీ పరంగా? కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తే వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? మీరు ఏ పార్టీ అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్